ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసి. ఇక్కడ ఏంటంటే మోషే తన తర్వాత యెహోషువని ఏంటంటే నాయకుడిగా అభిషేకించి ఆ జనులందరూ యెహోషువ మాట వినులాగున ఆయన మీదకి జ్ఞానము గల ఆత్మ చేత నింపబడిన వాడే యెహోషువ అయ్యేలాగున తన మీద చేతులుంచి అభిషేకించినట్టు ఇక్కడ మనకి ఇక్కడ మోషే చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీలు అనేకుల్ని కొన్ని లక్షల మందిని ఆయన ఐగుప్తులో నుంచి కనాన్కి నడిపించే ప్రక్రియని ఆయన జరిగించాడు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు అనేక విషయాలు, అనేక కష్టాలు లేదంటే అనేక శ్రమలు వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. సముద్రాన్ని దాటాల్సి వచ్చింది, లేదంటే యోర్దాన్ని దాటాల్సి వచ్చింది, కరువుని ఎదుర్కోవాల్సి వచ్చింది, శత్రువుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మనం ఈ ప్రక్రియ అంతట్లో మనం ఈ చరిత్ర అంతట్లో మనం గమనించినట్లయితే అన్ని లక్షల మంది మనుషులు ఒక్క నాయకుని మాటకి ఎలా లోబడి ఉంటారంటారు అనేసి ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఇక్కడ తెలుస్తుంది అనమాట. లోబడి ఉండడానికి అలాగా ఒక్క మాట మీద అన్ని లక్షల మంది నమ్మిక ఉంచి కదలడానికి, వ్యతిరేకించకుండా కదలడానికి, కష్టాల గుండా శ్రమల గుండా ఆయన మాట విని కదలడానికి కారణం ఏంటంటే దేవుని జ్ఞానం. ఇక్కడ అందుకే అటువంటి దేవుని జ్ఞానం చేత యెహోషువ నింపబడులాగున ఆయన చేతులుంచి ఆయన జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఆయన మాట విని యెహోవా చెప్పినట్టు చేశారు అని. సో ఇలాగే ఇప్పుడు కూడా మనం అనేకుల్ని ఆయన మార్గంలో ఆయన మాట ద్వారా లేదంటే అనేకుల్ని ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆయన నీతిలో మనం వారు దేవుని వ్యతిరేకించకుండా దేవుని మార్గంలో నడిపించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే దేవుని జ్ఞానం కావాలన్నమాట. అందుకే సువార్తల్లో దేవుడు చెప్తాడు, శిష్యులతో కూడా అదే మాట దేవుడు చెప్తున్నాడు. మీరు అనేకులకి బోధించినప్పుడు వారు మీ మాటను తిరస్కరించకుండా మీకు ఎదురు తిరగకుండా ఉండేలాగా మీకు జ్ఞానాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నాడు. ఒకసారి లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను చూడు. మీ విరోధులందరూ ఎదురారుటకును కాదుంటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. అంటే మనం బోధించినప్పుడు దేవునికి విరోధులుగా ఉన్నవారు లేదంటే దేవుని తిరస్కరించేవారు మనం బోధించిన బోధని ఎదురాడి ఆ బోధని కాదనకుండా ఆ బోధని లోబడడానికి కావలసిన వాక్కును జ్ఞానాన్ని ఆయన మనకి ఇస్తాడంట. అలా ఇచ్చినప్పుడు ఆయన జ్ఞానంతో మనల్ని నింపినప్పుడు ఏమవుతుందంటే మనం బోధ చేసినప్పుడు ఆ బోధని తిరస్కరించలేరు, అంటే ఆ బోధకు హత్తుకొని దేవుణ్ణి అంగీకరిస్తారంటారు. సో జ్ఞానం అంత ప్రాముఖ్యమైనది అనమాట. అందుకే దేవుడు సామెతలో అంటాడు, నా కుమారుడా జ్ఞానము తెచ్చుకోను, లేదంటే జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైనది, జ్ఞానం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, కాబట్టి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో అని చెప్తున్నాడు. యాక్చువల్గా బైబిల్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, విజ్డమ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ థింగ్, అంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనదంట జ్ఞానం సంపాదించుకుంటే మనం సమస్తం కూడా సంపాదించుకోగలం. అలాగే దేవుడు కూడా జ్ఞాని అని దేవుడు 8వ సామెతలో అంటాడు, ఆది అందు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రథమంగా నేను జ్ఞానాన్ని సంపాదించుకున్నాను అని. సో ఈరోజు మన వాక్య ధ్యానం కోసం అంటే జ్ఞానం ప్రాముఖ్యమైనది, మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు అనేకుల్ని మనం ఏం చేయగలుగుతామంటే దేవుని మార్గంలోకి మోషే ఎలాగ లక్షల మందిని నడిపించగలిగాడు, అలాగే మనం కూడా అనేకుల్ని దేవుని యొద్దకి నడిపించగలుగుతాం. సో ఈరోజు సామెతలు 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి నుంచి జ్ఞానము సంపాదించుకొనిటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఉంటుంది,
జ్ఞానము అన్నిటికంటే ప్రాముఖ్యమైనది కాబట్టి జ్ఞానము సంపాదించుకోమని ఉంటుంది. సో అటువంటి జ్ఞానం సంపాదించుకుని అనేకుల్ని ఆయన యొద్దకి అనేకుల్ని మనం నడిపించే కృప మనందరికీ దేవుడు దయచేయాలని ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాం. పరలోకమందున్న మా యొక్క పరిశుద్ధాత్మకుడు అయ్యా, ప్రతిదినం తండ్రి మీ జ్ఞానం సంపాదించుకుని తండ్రి మోషే వలె యెహోషువ వలె తండ్రి జ్ఞానాత్మ పూర్ణులై తండ్రి అనేకుల్ని లక్షల మందిని తండ్రి మీ వద్దకి మీ మార్గంలో నడిపించే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమేన్.